క్షణక్షణం పోరాటం కనంకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ పెద్దయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వపక్ష విపక్ష రాజకీయ పద్మ వ్యూహంలో ఇరుక్కున్నారా? స్వపక్షం కంటే విపక్షమే బాగా అర్థం చేసుకుంటోందా? నాటి జిల్లా సమీకరణ మళ్లీ పునరావృతం చేయడం వెనుక పెద్దిరెడ్డి వ్యతిరేకులు ఉన్నారా? పెద్దిరెడ్డి జగన్ మధ్య దూరం పెంచేస్తున్నది ఆ తిరుపతి నేతేనా? ఆ తిరుపతి నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్ల మధ్య జగన్ మొగ్గు ఎటు? వైఎస్ఆర్ కాంగ్రెస్ లో పెద్దిరెడ్డి రామచంద్రుడి వెన్నెల మస్క బారనుందా? జన సైనిక్ న్యూస్ ఛానల్ వీక్షకుల కోసం ప్రత్యేక కథనం. ముఖ్యమంత్రి అయ్యే నేర్పు, ఓర్పు, సేవ, పట్టుదల అన్ని గుణాలు పవన్ లో ఉన్నాయి. నాటి నందమూరి తారక రామారావులోని మొండితనం, ప్రజలకు ఏదో చేయాలన్న తపన పవన్ కళ్యాణ్ లో చూశాను. ఇలా చెప్పింది ఆషామాషి వ్యక్తి కాదు, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్స్టాపబుల్ 4 ఎపిసోడ్ కు ముఖ్య అతిథిగా హాజరైన బాబు నోట సంచలన విషయాలు. వైఎస్ కుటుంబంలో బగ్గుమన్న విభేదాలు. మా మధ్య ప్రేమ, ఆప్యాయత లేనే లేవు. రాజకీయంగా, మానసికంగా క్షోభకు గురైన అంతర్గత ఆస్తి గొడవలు న్యాయస్థానానికి. చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ మీద ఎన్సీఎల్టీలో ఫిర్యాదు చేసిన వైఎస్ జగన్, వైఎస్ భారతి. షేర్ల వివాదంలో పిటిషన్ దాఖలు చేసిన వైనం. తెగ వైరల్ అవుతున్న వైఎస్ కుటుంబ చర్చ. ఇక డీటెయిల్స్ చూస్తే అన్స్టాపబుల్ అనగానే బాలయ్య గుర్తుకు వస్తారు. ఆయన హోస్ట్ గా చేసిన అన్స్టాపబుల్ 3 ఎపిసోడ్లు సంచలనం సృష్టించాయి. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే 4 ఎపిసోడ్ పై బిగ్ అప్డేట్ వెలువడింది. ఎప్పుడెప్పుడా అంటూ అటు తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎదురు చూస్తున్న ఎపిసోడ్ ఇది. ఇందులో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని పెంచేస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ లో ఉన్న పట్టుదల, ప్రజలపై ఉన్న ప్రేమ పవన్ కళ్యాణ్ లో కనిపించిందని చంద్రబాబు చెప్పడం రాజకీయ సునామీని క్రియేట్ చేస్తోంది. చంద్రబాబు భావమర్ది, టీడీపీకి చెందిన హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ఈ టాక్ షోలో చంద్రబాబు ఎలాంటి వ్యాఖ్యలు చేశారని ఉత్కంఠత 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఆవహించింది. అన్స్టాపబుల్లో చంద్రబాబు పాల్గొనడం ఇది 2వసారి. గతంలో ప్రతిపక్ష నేతగా ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఇందులో అడుగుపెట్టారు. సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పడటం, టీడీపీతో జనసేన పొత్తు కుదరడం, రాజమండ్రిలో 53 రోజుల పాటు గడిపిన జైలు జీవితం, రాష్ట్ర రాజకీయ పరిణామాలు, కుటుంబ సభ్యుల మధ్య గల బాంధవ్యాలు ఇవన్నీ తాజా ఎపిసోడ్లో ప్రస్తావనకు వచ్చాయి. ఈ ఎపిసోడ్ ఈ నెల 25వ తేదీన రాత్రి 8:30 ఆహాలో టెలికాస్ట్ అవుతోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బాబు ఇద్దరు ఈ రాష్ట్రానికి సూర్యచంద్రుడు లాంటి వాళ్ళని బాలకృష్ణ కితాబునిచ్చారు. రాజమండ్రి జైల్ గోడల మధ్య ఈ ఇద్దరి మధ్య ఎలాంటి సమావేశం జరిగిందని, రాష్ట్ర ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చివేసిన తెలుగుదేశం, జనసేన పార్టీ పొత్తు ఎలా కుదిరిందో రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని బాలకృష్ణ అడగ్గా దాని గురించి చంద్రబాబు వివరించారు. 2 నిమిషాల్లోనే పవన్ కళ్యాణ్తో మాట్లాడానని, ఒక చారిత్రాత్మక నిర్ణయానికి అక్కడే పునాది పడిందని, సమయస్ఫూర్తిగా నిర్ణయం తీసుకున్నామని, అది రాష్ట్ర చరిత్రను మలుపు తిప్పిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అతి తక్కువ సమయంలోనే పొత్తు కుదిరిందని చెప్పారు. పవన్ కళ్యాణ్ సమయస్ఫూర్తి ఉందని, ఎప్పటికైనా ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని ఈ ఎపిసోడ్ సందర్భంగా చంద్రబాబు తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఎవరు ముఖ్యమంత్రి అవ్వొచ్చంటూ బాలయ్య అడిగిన ఓ ప్రశ్నకు పవన్ కళ్యాణ్ వైపే చంద్రబాబు మొగ్గు చూపారని సమాచారం. నందమూరి తారక రామారావులోని పట్టుదల, మొండితనం, ప్రజలకు ఏదో చేయాలన్న తపన పవన్ కళ్యాణ్ లోనూ చూసినట్లు చంద్రబాబు చెప్పారంటున్నారు. వైఎస్ కుటుంబంలో మరోసారి విభేదాలు బగ్గుమన్నాయి. తాజాగా జగన్, షర్మిల మధ్య ఆస్తుల వివాదం ముదిరింది. తన సోదరి షర్మిల, తల్లి విజయమ్మపై మాజీ సీఎం జగన్, భారతి పిటిషన్ వేశారు. సరస్వతి కంపెనీ షేర్ల వివాదంపై ఎన్సీఎల్టీలో పిటిషన్ వేశారు. షేర్ల వివాదంపై సెప్టెంబర్ 9న జగన్, భారతి పిటిషన్ ఫైల్ చేశారు అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓటమికి ఓవైపు షర్మిల కూడా కారణమనే టాక్ ఉంది. ఇక ప్రతిపక్షంలో ఉన్నా కూడా వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తూనే వస్తోంది షర్మిల. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. చట్ట విరుద్ధమైన షేర్ బదిలీలపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ పిటిషన్ను ఫైల్ చేశారు వైఎస్ జగన్ హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కి సమర్పించిన పిటిషన్లో తన సోదరి వైఎస్ షర్మిలకు మధ్య ఎలాంటి ప్రేమాభిమానాలు లేవని, తమ తల్లి వైఎస్ విజయమ్మ, షర్మిల ప్రమేయం ఉన్న సరస్వతి పవర్ కంపెనీలో అక్రమ వాటాల బదిలీలను రద్దు చేయాలని జగన్, ఆయన భార్య భారతిరెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు.
పిటిషన్లో ఏమన్నారంటే, వైఎస్ షర్మిల కృతజ్ఞత లేకుండా నా శ్రేయస్సు గురించి పట్టించుకోకుండా నన్ను తీవ్రంగా బాధించే చర్యలు చేస్తూ వెళ్తోంది. ఆమె చేసిన పనులే కాకుండా బహిరంగంగా అసత్య, తప్పుడు ప్రకటనలతో పాటు రాజకీయంగా నన్ను వ్యతిరేకించింది. అంతేకాకుండా వ్యక్తిగతంగా అపకీర్తిని కలిగించాయి అని తన పిటిషన్లో వివరించారు. తన సోదరి ఎంతో మానసిక క్షోభను కూడా కలిగించిందని వైఎస్ జగన్ తెలిపారు. తమ మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయతలన్నీ దెబ్బతిన్నాయని, ఆమె చేసిన ఆరోపణలన్నీ రాజకీయంగా ప్రేరేపించినవని, ఇవి తనకు తీవ్ర వేదనకు గురి చేశాయని వైఎస్ జగన్ అన్నారు. సరస్వతి పవర్ కంపెనీలో వాటాలకు సంబంధించి ఈ పిటిషన్లో ప్రస్తావించారు. దీంతో జగన్, వైఎస్ షర్మిల మధ్య రాజీ కుదిరిందన్న వస్తున్న వార్తలకు చెక్ పడినట్లయింది. జగన్ కోర్టును ఆశ్రయించడంతో ఇప్పుడు అన్నా చెల్లెళ్ల ఆస్తుల వివాదం న్యాయస్థానానికి చేరినట్లయింది. రేషన్ డీలర్ల జిల్లా సర్వసభ్య సమావేశానికి తరలిరండి. సమావేశాన్ని జయప్రదం చేయాలని అసోసియేషన్ నాయకులు పిలుపు. ప్రధానంగా రేషన్ డీలర్ల సమస్యలపై చర్చ జరిగిందని, అదేవిధంగా నూతన కమిటీ ఏర్పాటు జరుగుతుందన్నారు. ముఖ్య అతిథులు హాజరు కానున్నట్లు వెల్లడించారు. రేషన్ డీలర్ల అసోసియేషన్ అన్నమయ్య జిల్లా సర్వసభ్య సమావేశం రేపు అనగా గురువారం మదనపల్లె పట్టణం సిఎస్ఐ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు రేషన్ డీలర్ల అసోసియేషన్ నాయకులు తెలిపారు. బుధవారం ది మదనపల్లె ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఈ సమావేశంలో ముఖ్యంగా రేషన్ డీలర్ల సమస్యలపై చర్చించడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరుగుతోందన్నారు. ముఖ్యంగా రేషన్ డీలర్లకు ఉద్యోగ భద్రత, గౌరవ వేతనం, ఎన్డీయూ వ్యవస్థలపై రేషన్ డీలర్ల సమస్యలను వివరించడం జరుగుతోందన్నారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రేషన్ డీలర్ల వ్యవస్థకు అండగా నిలిచారని, రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరిస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ సమావేశంలో నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు డివి లీలా మాధవరావు, మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తంబళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ డి జయచంద్రారెడ్డి, స్టేట్ సివిల్ సప్లైస్ డైరెక్టర్ ఎస్ఎం పర్వీన్ తాజ్ తదితరులు హాజరవుతున్నారు. కావున ఈ సమావేశానికి జిల్లాలోని రేషన్ డీలర్లు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, మదనపల్లె పట్టణ అధ్యక్షులు ఇమాం కాసిం, రూరల్ అధ్యక్షులు కృష్ణమూర్తి, మండల ఉపాధ్యక్షులు ముంతాజ్, ఈసీ మెంబర్ డి కవిత, గౌరవ సలహాదారులు కె కళాధర్, జె మురళి, మహేశ్వర్, వై అంజనప్ప తదితరులు పాల్గొన్నారు. 24/10/24 తేదీన మదనపల్లెలోని మిషన్ కాంపౌండ్ జిల్లాల సిఎస్ఐ కమ్యూనిటీ హాల్ అన్నమయ్య జిల్లా డీలర్ల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడమైంది. ఈ సర్వసభ్య సమావేశానికి జిల్లాలోని డీలర్లందరే రావాలని కోరడం జరిగింది. ఈ సర్వసభ్య సమావేశానికి మన గౌరవనీయులు, మన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు, మరియు తంబాలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి గారు, మరియు రాయలసీమ పౌర సరఫరాల శాఖ మెంబర్ పర్వీన్ తాజ్ గారు, మరియు మా డీలర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మాధవరావు గారు రేపు ఇచ్చేస్తున్నారు. వీరందరూ కలిసి రాష్ట్రంలో మన డీలర్ల సమస్యలపైన చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా డీలర్ల సమస్యలు ఈరోజు 5 సంవత్సరాల ముందు డీలర్లే షాపులో ఉండేవారు. దానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం వారు ఎండీఓ వ్యవస్థను ప్రవేశపెట్టి డీలర్లకు కూడా ఏమాత్రం గౌరవం లేకుండా సాకిస్ట్ పాయింట్గా ఉంచడం జరిగింది. ఇవన్నీ ఇదే కాకుండా 5 సంవత్సరాల నుంచి డీలర్లకు ఒక పైసా కూడా కమిషన్ పెంచడం లేదు. మరియు కమిషన్ పెంచాలని, గౌరవేతనం ఇవ్వాలని, మరియు అనేక సమస్యలు చనిపోయిన తర్వాత ఈ మట్టి ఖర్చులకు గాను ముందు జీవోను అమలు చేయాలని, ఇది కాకుండా మేము రేపు నూతన అన్నమయ్య జిల్లా కార్యవర్గాన్ని కూడా మన మాధవరావు గారి ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరుగుతుంది. అందుకోసం రేపు మదనపల్లిలో సమావేశం చేస్తాను. తంబలపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం కంటేవారిపల్లిలో చింతపండు పరిశ్రమను పరిశీలించిన తంబలపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి, నియోజకవర్గం కోఆర్డినేటర్ కార్వాన్ మల్లికార్జున నాయుడు ఈ యూనిట్ ద్వారా మన తంబలపల్లి నియోజకవర్గానికి మంచి పేరు వస్తుందన్నారు. చింతపండుతో తయారు చేసే అన్ని రకాల వంట పదార్థాలు, పొడులను మరింతగా ఉత్పత్తి చేసి రాష్ట్రానికి ఎగుమతి చేయాలని ఆకాంక్షించారు. తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం కంటేవారిపల్లిలో చిత్తూరు చింతపండు క్లస్టర్ పరిశ్రమను పరిశీలించారు. అక్కడున్న చింతపండును ఉపయోగించి రసాయనాలను తీసే యంత్రాలను పరిశీలించి అవి ఏ విధంగా పనిచేస్తున్నాయి, వాటిని ఉపయోగించుకుని ఏ విధంగా పనిచేస్తున్నారు అని అక్కడ ఉన్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్క యంత్రాన్ని పరిశీలించి మరియు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా కొన్ని యంత్రాలను పరిశ్రమకు ఏర్పాటు చేశారని స్థానిక సిబ్బంది తెలియజేశారు. పరిశ్రమలో అవసరమైన సిబ్బంది లేకపోవడంతో ప్రస్తుతం పరిశ్రమను ఉపయోగించడం తాత్కాలికంగా నిలిపివేశామని ప్రస్తుత సిబ్బంది తెలియజేశారు.
చేశారు. పరిశ్రమ నుంచి చింతపండు రసం ద్వారా అన్ని రకాల వంట పదార్థాలు మరియు ఉపయోగపడే పొడులు తయారు చేస్తున్నామని, అవి నాణ్యమైన పదార్థాలుగా ఉపయోగపడతాయని దాసరిపల్లి జయచంద్రారెడ్డికి తెలియజేశారు. దాసరిపల్లి జయచంద్రారెడ్డి పరిశ్రమ సిబ్బందితో మాట్లాడుతూ, తమ్మళ్లపల్లి నియోజకవర్గంలోనే చింతపండు అధిక సంఖ్యలో దిగుబడి ఉందని, దానిని మనము సరిగ్గా ఉపయోగించుకుని రాష్ట్రానికి మన నియోజకవర్గంలో నుంచి అనేక రకాలైన చింతపండుతో తయారయ్యే పదార్థాలను రాష్ట్ర ప్రజలకు అందించాలన్నారు. నాణ్యమైన అధిక దిగుబడి వచ్చేలా పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలని మరియు యంత్రాలను ఎప్పటికప్పుడు సరైన స్థితిలో ఉపయోగించుకోవాలన్నారు. ఈ పరిశ్రమకు ఇంకా అవసరమైతే మన ప్రభుత్వం నుంచి సహాయ నిధులను మరియు అవసరమైన మిషన్లను ఏర్పాటు చేయడానికి వెనుకాడనని తెలియజెప్పారు. పరిశ్రమల ద్వారా మరియు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా మన నియోజకవర్గ అభివృద్ధికి ముందడుగు పడాలని ఆకాంక్షించారు. పరిశ్రమకు కావాల్సిన సిబ్బందిని వెంటనే పీడీతో మాట్లాడి ఏర్పాటు చేస్తానన్నారు. పరిశ్రమను వెంటనే మళ్లీ వెలుగులోకి తీసుకురావాలని, దీని ద్వారా మన తమ్మళ్లపల్లి నియోజకవర్గం కూడా పేరు వస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో తమ్మళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డితో పాటు తమ్మళ్లపల్లి నియోజకవర్గం సమన్వయకర్త సీడ్ మల్లికార్జున నాయుడు, టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి తులసీధర్ నాయుడు, మండల కన్వీనర్ వైద్య సురేంద్ర, మండల రైతు అధ్యక్షులు రాజారెడ్డి, పూసా మోహన్ రెడ్డి, కంటేవారిపల్లి వెంకటశివ, కన్నెమడుగు బాబు, రాజారెడ్డి, భాస్కర్ రెడ్డి, వైజీ సూరి, తమ్మిచెట్ల సూరి, వెంకట రమణారెడ్డి, రాఘవరెడ్డి, రుద్ర బాలకృష్ణ, ఎక్స్ సర్పంచ్ ఎర్రగుడి సురేష్, చిటికే శివారెడ్డి, టీబీఆర్ వెంకట రమణారెడ్డి, సత్తి స్థానిక సిబ్బంది, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. వైసీపీ పెద్దయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వపక్ష విపక్ష రాజకీయ పద్మవ్యూహంలో ఇరుక్కున్నారా? ఎప్పటిలాగే ఆయన్ను ఇప్పుడు కూడా స్వపక్షం కంటే విపక్షమే బాగా అర్థం చేసుకుంటుందా? నాటి జిల్లా కాంగ్రెస్ సమీకరణలను వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు పునరావృతం చేయడం వెనుక పెద్దిరెడ్డి వ్యతిరేకులు ఉన్నారా? పెద్దిరెడ్డి జగన్ మధ్య దూరం పెంచేస్తున్నది ఆ తిరుపతి నేతేనా? ఆ తిరుపతి నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్ల మధ్య జగన్ మొగ్గు ఎటు? వైఎస్ఆర్ కాంగ్రెస్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెన్నెల మసకబారుతున్నదా? జనసైనిక్ న్యూస్ ఛానల్ వీక్షకుల కోసం ప్రత్యేక కథనం. అసెంబ్లీ ఎన్నికల ఘోర పరాజయం తర్వాత జరిగిన అత్యంత రహస్య అంతర్గత చర్చల్లో వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి అండ్కో ప్రాధాన్యాన్ని పార్టీలో కాస్త తగ్గించాలని జగన్ వ్యక్తిగత కోటరే డిసైడ్ అయినట్టు సమాచారం అందుతోంది. పార్టీ కోసం మాత్రమే తాము పెద్దిరెడ్డితో చేతులు కలిపామని జగన్ కు తెగేసి చెప్పిన ఆ తిరుపతి నేత పెద్దిరెడ్డి రాజకీయ వ్యవహార శైలి మీద జగన్ కు పితిరీలు మోసినట్టు తెలుస్తోంది. ఇటీవల నెల్లూరు, తిరుపతి ప్రాంతీయ సమన్వయకర్తగా నియమితులైన పెద్దిరెడ్డిని కర్నూలు, కడప జిల్లాలకు మార్చడం వెనుక కూడా ఈ పితిరి ముఠా హస్తం ఉందని చర్చ జోరందుకుంది. నిజానికి తిరుపతి, నెల్లూరులకు పెద్దిరెడ్డి, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు ఆయన కొడుకు మిథున్ రెడ్డి సరైన నాయకులని, అయితే తిరుపతికి చెందిన పితిరి ముఠా కీలక వ్యక్తి జగన్ చెవిలో జోరిగిగా మారి పెద్దిరెడ్డి, ఆయన కొడుకు మిథున్ రెడ్డిల పోస్టులను మార్చారని సమాచారం అందుతోంది. జగన్ దగ్గర ఎంపీ మిథున్ కంటే మార్కులు ఎక్కువగా కొట్టేయడానికి అతి వినయాలు, నక్కజిత్తులు ప్రదర్శిస్తున్న ఈ తిరుపతి నేత తన లక్ష్య సాధనలో విజయం సాధించారని వైసీపీ పూర్వ సీనియర్ నేత ఒకరు మన జనసైనిక్ న్యూస్ ఛానల్ కు చెబుతున్నారు. ఈయన్ను నమ్మి గతంలో జగన్ కేసీఆర్ దగ్గర పరువు పోగొట్టుకున్నారని, ప్రశాంత్ కిషోర్ జగన్ మధ్య గ్యాప్ పెంచేసి అంతా తానే జగన్ నెత్తిన పరాజయ భారాన్ని ఆ తర్వాత ఆ తిరుపతి నేత పెట్టేశాడని ఆ మాజీ వైసీపీ అంటున్నారు. జగన్ పిఏ కేఎన్ఆర్ ద్వారా జగన్ సతీమణి భారతమ్మకు దగ్గరైన ఈ తిరుపతి నేత చెప్పిందే విధంగా పార్టీలో జరుగుతూ ఉండడం సంభ్రమాశ్చర్యాలకు గురి చేయడంతో పాటు పలు అనుమానాలకు దారితీస్తుందని కూడా ఆ సీనియర్ వైసీపీ నేత అంటున్నారు. పెద్దిరెడ్డి రాజకీయంగా వైఎస్ఆర్ చంద్రబాబుల సమకాలీకుడు. ఎన్నికల రాజకీయాలు, ఆర్థిక నిర్వహణ, క్షేత్రస్థాయి సంపూర్ణ రాజకీయాల అవగాహన కలిగిన అతి అరుదైన రాజకీయవేత్త అని చెబుతూ పెద్దిరెడ్డిని దూరం చేసుకోవడం, దూరం పెట్టడం అంటే తన కూర్చున్న కొమ్మను జగన్ చేజేతులా నరుక్కున్నట్టే అని ఆయన అంటున్నారు. ఎదురుగాలిలో సైతం గతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీలను జిల్లాలో తిరుగులేని రాజకీయ శక్తులుగా నిలిపిన ఘనత పెద్దిరెడ్డిదే అని చెప్పిన ఆయన కేవలం జెడ్పీటీసీగా గెలిచేకే ఆపసోపాలు పడిన వారు రాష్ట్ర రాజకీయాలను శాసించే పబ్లిక్ ఒపీనియన్ సర్వేలు చేయడం, పార్టీని గైడ్ చేసేదేమిటి? జర్నలిస్టుగా పుల్లలు పెట్టడం తప్ప రాజకీయ ఓనమాలు తెలవని నేతలు, సినిమా వాగుళ్లు వాగేవారు కూడా జగన్ కు మార్గదర్శకులుగా మారితే ఇక చెప్పేదేం ఉండదని ఆ సీనియర్ ముక్తాయించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ పెద్దయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వపక్ష విపక్ష రాజకీయ పద్మ వ్యూహంలో ఇరుక్కున్నారా? స్వపక్షం కంటే విపక్షమే బాగా అర్థం చేసుకుంటోందా? నాటి జిల్లా సమీకరణ మళ్లీ పునరావృతం చేయడం వెనుక పెద్దిరెడ్డి వ్యతిరేకులు ఉన్నారా? పెద్దిరెడ్డి జగన్ మధ్య దూరం పెంచేస్తున్నది ఆ తిరుపతి నేతేనా? ఆ తిరుపతి నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్ల మధ్య జగన్ మొగ్గు ఎటు? వైఎస్ఆర్ కాంగ్రెస్ లో పెద్దిరెడ్డి రామచంద్రుడి వెన్నెల మస్క బారనుందా? జనసైనిక్ న్యూస్ ఛానల్ వీక్షకుల కోసం ప్రత్యేక కథనం.
ముఖ్యమంత్రి అయ్యే నేర్పు, ఓర్పు, సేవ, పట్టుదల అన్ని గుణాలు పవన్లో ఉన్నాయి. నాటి నందమూరి తారక రామారావులోని మొండితనం, ప్రజలకు ఏదో చేయాలన్న తపన పవన్ కళ్యాణ్లో చూశాను. ఇలా చెప్పింది ఆషామాషి వ్యక్తి కాదు, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నందమూరి బాలకృష్ణ హోస్ట్గా చేస్తున్న అన్స్టాపబుల్ 4 ఎపిసోడ్కు ముఖ్య అతిథిగా హాజరైన బాబు నోట సంచలన విషయాలు. వైఎస్ కుటుంబంలో బగ్గుమన్న విభేదాలు. మా మధ్య ప్రేమ, ఆప్యాయత లేనే లేవు. రాజకీయంగా, మానసికంగా క్షోభకు గురైన అంతర్గత ఆస్తి గొడవలు న్యాయస్థానానికి. చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ మీద NCLTలో ఫిర్యాదు చేసిన వైఎస్ జగన్, వైఎస్ భారతి. షేర్ల వివాదంలో పిటిషన్ దాఖలు చేసిన వైనం. తెగ వైరల్ అవుతున్న వైఎస్ కుటుంబ చర్చ. క్షణక్షణం పోరాటం, కనంకన్న ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.